నమస్కారం అంటే ఏం చేయాలి? మళ్ళీ ప్రతి నమస్కారం అంటే తిరిగి నమస్కారం చేయాలి. అది మనుషుల లక్షణం. దేనికోసం మీటింగ్ పెట్టారు? కావాలి. అరే మీరు మాట్లాడాక మేము అడిగి కావాలి చెప్తున్నాం. ఇక్కడ శ్రీనిధి ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? దీనివల్ల బెనిఫిట్ పొందారా? ఏ స్కీమ్ పర్పస్ తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారు? ఇంకా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగానే ఉంటాం. అంటే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు, ఆయన అప్రోచ్ అయితే మీకు వివోఏ ద్వారా తీసుకోవచ్చు. వివోఏ ఉన్నారు కదా ఒకరైతారు. వివోఏ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? వివోఏ మీరు వచ్చి చెప్పండి ఏం చేస్తారు? లోన్ కావాలి ఎవరైనా శ్రీనిధి లోన్ కావాలంటే ఏం చేస్తారు? ఎవరైనా ఇప్పించినారు ఏం చెప్పండి. ఏ విలేజ్ మీది? చెరువు కూడా చెరువు ప్రత్యేక విలేజ్. ఇంకా కలపూరు మండలం చాలా వెళ్ళంట కలపూరి వంగూరు శ్రీనిధి ద్వారా లోన్ కావాలంటే ఏం చేస్తారు? ఎలా ఇస్తారు? ప్రొసీజర్ ఇద్దరు కాదు చిన్న పోయి పంచుకుంటారా? చెప్తావా? మిమ్మల్ని నమ్మిన దుకాణం పెడితే చెప్తే గోయలో కొట్టాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి నమస్కారం. మన లేడీస్ మన ఆడవాళ్ళకి కొంచెం ముందుకు వచ్చి అడిగితే అందరికీ తెలుస్తుంది. మీకు కావాల్సిన మన దగ్గర పెట్టుకుంటే సార్ వాళ్ళు కూడా ఏం తెలియదు ఏం చెప్పారు. నేను చారవల్ల మండలి అగ్రహారం పడ్డాను చూసానండి. నా పేరు దీప్తి. మేము శ్రీనగర్ నుంచి లోన్ తీసుకోవడానికి వచ్చినాం. అంటే లోన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇవాళ ఇక్కడ మీటింగ్ ఉంటే అవేర్నెస్ అన్నందుకు వచ్చినాం. నేను అనుకుంటున్నాను మా ఊర్లో ఒక చిన్న కిరాణా షాప్ అండ్ గిన్నె కూడా లేదు. గిన్నె కంటే ముందు నాకు సాధ్యంగా అంటారా పేపర్ ప్లేస్ చేయడం అనేది మిషన్ తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనేది అంటే నియర్ బై అక్కడ ఎక్కడ లేదు. ఉద్ది పేపర్ ప్లేట్ మిషన్ పెట్టి అది పోవట్లేదు ఇది అవ్వట్లేదు అని కాకుండా ఆల్టర్నేటివ్స్ పెట్టుకోవాలి. ఏ బిజినెస్ చేసినా ఒకటే పెట్టి నడవట్లేదు. కిరాణాలో ఎందుకు ఎక్కువ సార్లు మోటివేట్ చేస్తారు అంటే ఒక ఐటమ్ కాదు, జనరల్ ఐటమ్స్ ఉంటాయి, ఎఫ్ఎంజీ ప్రోడక్ట్స్ అంటే రోజు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి పొద్దు నుంచి ఈవినింగ్ దాకా. అట్లా ప్రతి దానికి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి తీసుకోవాలి. నేను కిరాణా షాప్ పెట్టాలనుకుంటున్నా, అలాగే పేపర్ ప్లేస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. బాబు లాస్ట్ ఊర్లో వచ్చి తీసుకొని స్మాల్ స్కేల్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. మా అత్తమ్మ వచ్చిందా అక్కడ బాబు అంటే ఇన్వెస్ట్ వచ్చేదా రాలేదండి? వాళ్ళ ఇంటికి నాకు నా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది. అవుతారు మీకు జరగదు అది. అది సపోర్ట్ ఉంది అంటే మనం చేసే పనుల ద్వారా వస్తుంది. అంటే ఇద్దరు తెచ్చుకొని పెట్టుకోవాలి. మనం ఎలా ఒప్పించాలి అనేది మనకే బాగా తెలుసు. అక్కడ అయిపోవాలి. ఎవరైనా ఉన్నారా? పనులు ఎవరైనా పెట్టుకున్నావా? లాభదాయకం ఉన్నదా? సబ్సిడీ కూడా వచ్చిందా? సార్ చెప్పండి. ఇంకా ఒక్కొక్కరు ఇంకెవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? ఉంటే రండి వచ్చి చెప్పండి. ఆ సక్సెస్ స్టోరీస్ ఇంకొకటి డబ్బులు ఇవ్వడానికి మీరు ఈ యాక్టివిటీ పెట్టామని నా దగ్గరకు వస్తే సారు మీకు వెంటనే ఫైనాన్స్ అరేంజ్మెంట్ చేస్తారు. ఫైనాన్స్ మీకు మీ పలానా షాప్ పెట్టుకుంటాం సార్ అంటే సార్ 24 గంటలలో మీ అకౌంట్లో పైసలు వేసేటట్టు సార్ చర్య చేసుకుంటాడు. అంతే 45 గంటలు
అందరికీ నమస్కారం అండి. నేను శ్రీనిధి ఆరోగ్య జిల్లా దేనికోసం మీటింగ్ పెట్టారు? అరే మీరు మాట్లాడలేక మేము అడగాలి కదా మాట్లాడాలి అడిగి కావాలి నేను చెప్తున్నాను. ఇక్కడ శ్రీనిధి ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? ఓకే. దీనివల్ల బెనిఫిట్ పొందారా? ఏ స్కీమ్ పర్పస్ తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారు? ఇంకా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంటాం. అంటే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు, ఆయన అప్రోచ్ చేసి మీకు వివోఏ ద్వారా తీసుకోవచ్చు. వివోఏ ఉన్నారు కదా ఒకరైతారు వివోఏ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? వివోఏ మీరు వచ్చి ఒకటి చెప్పండి అమ్మా, ఏం చేస్తారు ఒక లోన్ కావాలంటే శ్రీనిధి ఎవరైనా ఒకరు శ్రీనిధి లోన్ కావాలంటే ఏం చేస్తారు మీరు? ఎవరైనా ఒకరు ఇందులో మీకు ఇప్పించినారు ఏంటి చెప్పండి. ఏ విధంగా ఇది? చెరువు కూడా చెరుకు ప్రత్యేక ఇంకా కలపూరు మండలం కాదా? వెళ్ళంట కలపూర్తి మంగూరు లాస్ట్ ఉన్నదా వెళ్ళండి. శ్రీనిధి ద్వారా శ్రీనిధి ద్వారా లోన్ కావాలంటే ఏం చేస్తారు, ఎలా ఇస్తారు, ప్రొసీజర్? ఇద్దరుగా చిన్నగా పంచుకుంటారా చెప్తావా మిమ్మల్ని నమ్మిన దుకాణం పెడితే నెత్తిన గోడలో కొట్టాల్సిన అవసరం లేదు. నేను ఒప్పుకోవాలి. డాక్టర్ సార్ అందరికీ మేడం, ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి నమస్కారం. మన లేడీస్ మన ఆడవాళ్ళం కొంచెం ముందుకు వచ్చి ఏదైనా అడిగితే ఎలా అన్నది తెలుస్తుంది. మీకు కావాల్సిన మన దగ్గర పెట్టుకుంటే సార్ వాళ్ళు కూడా ఏం తెలియదు ఏం చెప్పారు. నేను చారవల్ల మండలి అగ్రహారం పడ్డాను చూసానండి. నా పేరు దీప్తి. మేము శ్రీనగర్ నుంచి లోన్ తీసుకోవడానికి వచ్చినాం. అంటే లోన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. ఇవాళ ఇక్కడ మీటింగ్ ఉంటే అవేర్నెస్ అన్నందుకు వచ్చినాం. నేను అనుకుంటున్నాను మా ఊర్లో ఒక చిన్న కిరాణా షాప్ అండ్ గిన్నె కూడా లేదు. గిన్నె కంటే ముందు నాకు సాధ్యంగా కంటున్నారు పేపర్ ప్లేస్ చేయడం అనేది మిషన్ తీసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనేది. అంటే నియర్ బై అక్కడ ఎక్కడ లేదు. ఉద్ది పేపర్ ప్లేస్ మిషన్ పెట్టి అది పోవట్లేదు ఇది అవ్వట్లేదు అని కాకుండా ఆల్టర్నేటివ్స్ పెట్టుకోవాలి. ఏ బిజినెస్ చేసినా ఒకటే పెట్టి నడవట్లేదు అన్నట్టు. కిరాణాలో ఎందుకు ఎక్కువ సార్లు మోటివేట్ చేస్తారు అంటే ఒక ఐటమ్ కాదు, జనరల్ ఐటమ్స్ ఉంటాయి, ఎఫ్ఎంజీ ప్రోడక్ట్స్ అంటే రోజు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి పొద్దు నుంచి ఈవినింగ్ దాకా. అట్లా ప్రతి దానికి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి తీసుకోవడానికి నేను కిరాణా షాప్ పెట్టాలనుకుంటున్నా, అలాగే పేపర్ ప్లేస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. బాబు లాస్ట్ గొర్రెలు వచ్చి ఎల్లగొట్టి ఆ కంటైనర్ ఎక్కడ తీసుకొని నా స్మాల్ స్కేల్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. మీరు మ్యారీడ్ అమ్మా? అవును సార్ వచ్చి సార్ మా అత్తమ్మ నేను మీ అర్థం వచ్చిందా? అక్కడ బాబు సార్ అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేదా రాలేదండి? వాళ్ళ ఇంటికి నాకు నా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది. అవుతారు మీకు జరగదు అది. అది సపోర్ట్ ఉంది అంటే మనం చేసే పనుల ద్వారా వస్తుంది. అంటే ఇద్దరు తెచ్చుకొని పెట్టుకోవాలి. మనం ఎలా ఒప్పించాలి అనేది మనకే బాగా తెలుసు. చెప్పడం నేను చేశాను పర్సనల్ గా. బట్ ఇదే సార్ వాళ్ళు ఉన్నారు, మీకు పెట్టాలి అని తెలుసు, ఇది పెడితే బాగుంటుందని తెలుసు, బట్ ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మీకు తెలియదు. సో సార్ వాళ్ళు ఏంటి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నారు యాక్చువల్గా మీకు. అందులో ఏంటంటే ప్రతి విషయం చెప్తారు. అంటే మనకి క్యాల్కులేషన్స్ లో కానీ ఎలా పెట్టి మార్కెటింగ్ ఎలా చూడాలి, ఎలా చేయాలి, ఇది ఇది ఇలా పెడితే కరెక్ట్, మీకు ఇక్కడ ఏమి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాలంటారు. అలాంటిదంతా మీకు 15 రోజులలో మీకు ట్రైనింగ్ అవుతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పటికి జెంట్స్ వస్తారు, చాలా మంది మగవాళ్ళు వచ్చి సార్ నాకు బ్యాంకు లోన్ గేట్ చేశారు, నాకు బ్యాంకు రియాన్ అంటారు, నాకు సిబిల్ లేదు సార్, మీరు మాట్లాడేస్తారంటారు. జెంట్స్ జనరల్ గా ఏంటంటే మగవాళ్ళు వెళ్ళి అడిగితే ఇవ్వరు. అదే లేడీస్ వెళ్ళి ఇప్పుడు మన సెల్ఫ్ ఉంటుంది రెడీగా, ఇప్పుడు మీరు సార్ నాకు లోన్ గేట్ చేశారని చెప్పి మీరు చెప్పగానే వాళ్ళు డైరెక్ట్ గా బ్యాంక్ వచ్చి మెడల్ మంచిగానే మీకు లోన్ ఇప్పిస్తారు. అది మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, అది మగవాళ్ళకి లేదు. అట్లా ట్రైనింగ్ ఇప్పుడు సార్ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి మీకోసం 15 రోజులు ఉండి మీకు సార్ వాళ్ళకి ఫుడ్ పెట్టి అన్ని చెప్పి అన్ని రెడీగా ఉంటారన్నమాట.
బట్ జెంట్స్ అయితే సార్ ఇది నాకు తెలుసుకోవాల్సింది ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే అది మాకు తెలియదు, బాబు హైదరాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెలిసిన వాళ్ళ ఎవరున్నారు ఇదంతా అని మేము చెప్తాం. అది లేడీస్ కి అట్లా అవసరం లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ దాకా ముందు చేస్తున్నారు, లోన్లు ఇప్పిస్తున్నారు, మార్కెటింగ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చేస్తాం. అట్లా ఇన్ని మీకు ఏంటంటే అన్ని కాళ్ళ దగ్గర వచ్చి ఉంటే ఇన్ని చేసినా కూడా మీరు దాంట్లో ఒక్కరు కూడా రాకపోతే అది ఏంటంటే మీ తప్ప అయిపోతుంది. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే యూజ్ చేసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సార్ వాళ్ళు ఎలా పెట్టాలి అన్నది లేదు. ఇది ఏంటంటే చిన్నగా 1,00,000 లక్షలు చేస్తాను, నేను 10 లక్షలు పెడతాను, 20 లక్షలు పెడతాను, లేదు మాకు కొంత ల్యాండ్ ఉంది ఇలా పెడదాం అనుకుంటున్నాను అంటే నేను జిల్లా పరిశ్రమ శాఖ అనేది ఇక్కడ మన కలెక్టరేట్ లో మన నాగర్లో ఉంటాను. ఎప్పుడైనా నేను వచ్చి కలవచ్చు, ఎన్నిసార్లు అయినా డిస్కస్ చేయొచ్చు. బ్యాంక్ మాట్లాడతాను, ఏదైనా మాట్లాడతాను. ఇంకా గవర్నమెంట్ తరఫున సెల్ఫ్ వాళ్ళు కానీ ఇంకా డిఆర్డీఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏదైనా కూడా నేను హెల్ప్ చేస్తాను. బట్ మాకేంటంటే మీ నుంచి క్వశ్చన్స్ కావాలి. సార్ ఇది పెడితే ఎలా ఉంటుంది అన్నది క్వశ్చన్ వస్తేనే పెట్టొచ్చా పెట్టరా అదే నేను మాట్లాడతాను అట్లా. సో ఈ సెషన్ అయిపోయే వరకు తర్వాత అలానే ట్రైనింగ్ ఇస్తానన్నారు కదా సార్. సార్ ఇందాకే అన్నారు నాకు సార్ ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ అప్పుడు కూడా మీ సహకారం కావాలి అంటే కూడా డెఫినెట్లీ రంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రియల్ రోజులు పట్టేది. రంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రియల్ జిఎం కలవాలంటే 5 రోజులు పట్టింది. ఎట్లా పట్టింది మేడం అంటే అక్కడ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది సార్ వాళ్ళకి. అస్సలు మనకు అంత పెద్ద సార్ ఇక్కడికి రావడం, అదేవిధంగా అలిక్ సంస్థ గారు చాలా పెద్ద సంస్థ. సార్ వాళ్ళు మామూలుగా మనలా ఉంటారనుకోకండి, చాలా పెద్ద సారు. కాబట్టి సార్ సిగ్నేచర్ చేస్తే మనకు కొన్ని ఇంటర్పెనిటర్స్ తయారు చేయగలడు. మన వెనుకబడిన ప్రాంతాలకు సార్ రావడం చాలా అదృష్టం. అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈ నా మండలిలో 5 యూనిట్లు నేను గ్రౌండింగ్ చేసిన పాత మండలిలో. నేను వచ్చి 1 వీక్ అవుతుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి. ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన, ఇది నా సొంత జిల్లా నాగర్జునలో. జిల్లాలో డివైడ్ అయినందుకు నేను ఇక్కడ రావడం జరిగింది. లేకపోతే నేను అదే జిల్లాలోనే ఉంటుండి ఇలా నేను కొంత సేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. 11 సంవత్సరాలు నేను అక్కడ పనిచేసిన. ఇప్పుడు వ్యాపారం చేయాలంటే డబ్బులు కావాలి, డబ్బు ఉంటేనే వ్యాపారం చేస్తామని కొందరు అనుకుంటారు. కానీ మనకు సొంత డబ్బులు లేకుండా కూడా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేసి మహిళా సంఘంలో ఉంటే ఒక సభ్యురాలకు వచ్చేసి 5 లక్షల వరకు రుణాలు తీసుకునే సౌకర్యం ఉంది. 5 లక్షలు తీసుకొని మీరు వ్యాపారం ఏదైనా చేసుకుని అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మీకు ఆసక్తి ఉండాలి, మీరు ముందుకు రావాలి. ఏదైనా చిన్న వ్యాపారం ఉన్నా సరే, ఇంకొకటి చిన్న వ్యాపారం మీకు తెలిసింది, మీకు తోచింది ఒక వ్యాపారం స్టార్ట్ చేయండి. 5 లక్షల వరకు తీసుకొని వ్యాపారం చేసుకునే సౌకర్యం ఉంటుంది. మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి ఆ సౌకర్యం ఉంది. ఇంకొక విషయం ఇప్పుడు చెప్పేదంటే, ఇప్పుడు హాస్టల్లో ఇప్పుడు పిల్లలు విద్యార్థులు ఉంటారు, వాళ్లకు ఫుడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే వాళ్లకు కూరగాయలు కానీ పండ్లు కానీ మరి కారపొడి రకరకాల ఇప్పుడు అల్లము రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ మనం సప్లై చేయాలంటే ఇప్పుడు గతంలో ఏంటంటే వాళ్ళు ఆ ఏజెన్సీ వాళ్ళు కిరాణా షాప్ దగ్గర తీసుకుని వాళ్ళే మీద బిల్లు పెట్టేవాళ్ళు కదా. ఈ విషయానికి వచ్చేసి ఇప్పుడు మరి గవర్నమెంట్ మన మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి ఆ టెండర్ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కూరగాయలు పండ్లు నేను నెల మొత్తము సప్లై చేస్తాను అంటే ఇప్పుడు మన కలకుర్తి మండలం వచ్చేసి 8 హాస్టల్స్ ఉన్నాయి. 8 హాస్టల్స్ సంబంధించి కూరగాయలు నేను సప్లై చేస్తానని ఎవరైనా ముందుకు వచ్చి మరి ఆ టెండర్ లో మరి వాళ్ళు పేరు ఇవ్వాలనుకుంటే